హలో కిడ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్జీ ఛానల్. ఈరోజు వీడియోలో మనము మీరు బాగున్నారా, ఎలా ఉన్నారు ఇలా అడుగుతుంటాం కదా, వాటిని ఇంగ్లీష్లో ఎలా అనాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు బాగున్నారా దీన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి మరి? ఆర్ యూ ఓకే? ఆర్ యూ ఓకే? మీరు బాగున్నారా ఇంగ్లీష్లో అయితే ఆర్ యూ ఓకే అని అడగాలి. మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ అని అనాలి ఇంగ్లీష్. నువ్వెవరు? నువ్వెవరు? హూ ఆర్ యూ? నువ్వెవరు అనేదాన్ని హూ ఆర్ యూ? హూ ఆర్ యూ అని అనాలి ఇంగ్లీష్లో. ఓకే. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడున్నారు? వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? మీరు ఎక్కడున్నారు? వేర్ ఆర్ యూ? అదేమిటి? అదేమిటి? వాట్ ఈజ్ ఇట్? అదేమిటి అనేదాన్ని వాట్ ఈజ్ ఇట్ అనాలి. వర్షం పడుతోందా అనేదాన్ని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ రైనింగ్? ఈజ్ ఇట్ రైనింగ్? వర్షం పడుతుందా? ఈజ్ ఇట్ రైనింగ్ అని అనాలి. మీరు సహాయం చేయగలరా? మీరు సహాయం చేయగలరా? కెన్ యూ హెల్ప్? కెన్ యూ హెల్ప్? మీరు పొగ తాగుతారా? మీరు పొగ తాగుతారా? డూ యూ స్మోక్? డూ యూ స్మోక్ అని అనాలి ఇంగ్లీష్లో. మీరు సిద్ధంగా ఉన్నారా అనేదాన్ని ఆర్ యూ రెడీ అని అనాలి. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆర్ యూ రెడీ? అర్థమైందా? అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్? అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్? మీరు తిన్నారా? మీరు తిన్నారా? హ్యావ్ యూ ఈటెన్? హ్యావ్ యూ ఈటెన్? మీరు అంగీకరిస్తారా? మీరు అంగీకరిస్తారా? డూ యూ అగ్రీ? డూ యూ అగ్రీ? నువ్వు వస్తావా అనేదాన్ని విల్ యూ కమ్? నువ్వు వస్తావా? విల్ యూ కమ్ అని అనాలి. టీ కావాలా? టీ కావాలా? వాంట్ సమ్ టీ? వాంట్ సమ్ టీ? ఏదైనా సహాయం కావాలా? ఏదైనా సహాయం కావాలా? నీడ్ ఎనీ హెల్ప్? నీడ్ ఎనీ హెల్ప్ అని అనాలి. వాళ్ళు ఇక్కడ ఉన్నారా? వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఆర్ దే హియర్? ఆర్ దే హియర్ అని అనాలి. అతను అక్కడున్నాడా? అతను అక్కడున్నాడా? వాజ్ హీ దేర్? వాజ్ హీ దేర్ అనాలి. ఆమె బాగుందా అనేదాన్ని ఇంగ్లీష్లో ఈజ్ షీ ఫైన్? ఈజ్ షీ ఫైన్ అని అనాలి. ఆమె బాగుందా. అతను ఎవరు అనేదాన్ని హూ ఈజ్ హీ? హూ ఈజ్ హీ అని అనాలి. అతను ఎవరు. మీరు బిజీగా ఉన్నారా అనేదాన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ బిజీ? మీరు బిజీగా ఉన్నారా? ఆర్ యూ బిజీ అని అనాలి. ఇదేమిటి అని అడుగుతాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఈజ్ దిస్ అని అనాలి. ఇదేమిటి? వాట్ ఈజ్ దిస్ అని అనాలి ఇంగ్లీష్లో. ఓకే. మీరు పూర్తి చేశారా? మీరు పూర్తి చేశారా? ఆర్ యూ డన్? ఆర్ యూ డన్? మీరు పూర్తి చేశారా? ఏమైంది? ఏమైంది అని అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో వాట్ హ్యాపెనెడ్? వాట్ హ్యాపెనెడ్ అని అనాలి. నేను లోపలికి రావచ్చా? నేను లోపలికి రావచ్చా అనే దాన్ని ఇంగ్లీష్లో కెన్ ఐ కమిన్? కెన్ ఐ కమిన్ అని అనాలి. ఓకే. అలసిపోయారా? అలసిపోయారా? ఆర్ యూ టైర్డ్? అలసిపోయారా? ఆర్ యూ టైర్డ్ అని అనాలి. మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు అనే దాన్ని ఇంగ్లీష్లో వాట్ డు యూ డు? వాట్ డు యూ డు అని అనాలి ఇంగ్లీష్లో అయితే. ఓకే. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడున్నారు? వేర్ వర్ యూ అని అనాలి ఇంగ్లీష్లో. వేర్ వర్ యూ? మీరు ఎక్కడున్నారు. నేను ఇక్కడ కూర్చోవచ్చా? నేను ఇక్కడ కూర్చోవచ్చా అనేదాన్ని కెన్ ఐ సిట్ హియర్? కెన్ ఐ సిట్ హియర్ అని అనాలి. నేను దానిని చూడవచ్చా? నేను దానిని చూడవచ్చా? కెన్ ఐ సీ దట్? కెన్ ఐ సీ దట్ అని అనాలి. మీరు భయపడుతున్నారా? ఆర్ యూ అఫ్రేడ్? మీరు భయపడుతున్నారా? ఆర్ యూ అఫ్రేడ్? ఆర్ యూ అఫ్రేడ్ అని అనాలి. మీ వయసు ఎంత?
మీ వయసు ఎంత? హౌ ఓల్డ్ ఆర్ యు? హౌ ఓల్డ్ ఆర్ యు అని అనాలి. ఇప్పుడు సమయం ఎంత? ఇప్పుడు సమయం ఎంత? వాట్ టైమ్ ఈజ్ ఇట్? వాట్ టైమ్ ఈజ్ ఇట్ అని అనాలి. మీకు చలిగా ఉందా? మీకు చలిగా ఉందా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియోలో మనము ఇంగ్లీష్లో చిన్న చిన్న క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్గా క్వశ్చన్స్ ఎలా అడగాలో తెలుగు ద్వారా ఇంగ్లీష్ మనం నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్ అస్సలు మిస్ కాకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.